మనీ టాక్స్ తెలుగుకి స్వాగతం. అందరూ బంగారం కొంటారు, కానీ అసలు తెలివైన మార్గమేంటి? ఇవాళ ఆ విషయం చూద్దాం. బంగారంలో పెట్టుబడి పెట్టాలని చాలామంది అనుకుంటారు. మరి స్మార్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే రెండే దారులున్నాయి. ఒకటి ఫిజికల్ గోల్డ్, రెండోది గోల్డ్ ఈటీఎఫ్లు. ఫిజికల్ గోల్డ్ అంటే మనం నగల దుకాణాల్లో కొనేది. గోల్డ్ ఈటీఎఫ్లు డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఆన్లైన్లో కొంటాం. సరే, ఈ రెండిటిలో దేనికి లాభాలెక్కువ, నష్టాలేంటి, ఒక్కొక్కటిగా చూద్దాం. ఈటీఎఫ్ల విషయానికొస్తే 99.5% స్వచ్ఛత గ్యారంటీ. అదే నగల విషయంలో స్వచ్ఛతపై అనుమానాలుంటాయి. ఫిజికల్ గోల్డ్ ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం, లాకర్లో పెడితే అద్దే. ఈటీఎఫ్లు అయితే ఆన్లైన్లో సేఫ్. ఇక్కడే అసలు విషయం ఉంది. ఫిజికల్ గోల్డ్ కొనడంలో మనకు తెలియని ఖర్చులు ఎన్నో ఉంటాయి. చూద్దాం. మొదటగా తరుగు పేరుతో 10-25% డబ్బులు అక్కడికక్కడే పోతాయి. అంతేకాదు, దానిపైన మళ్ళీ 3% జీఎస్టీ కూడా కట్టాలి. చూసారా, తేడా ఇక్కడే వస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్లపై జీఎస్టీ 0%. ఇంకో విషయం, ఈటీఎఫ్లలో చాలా తక్కువ డబ్బుతో ఎప్పుడంటే అప్పుడు కొనొచ్చు, అమ్మచ్చు. సరే, ఖర్చులు, సౌలభ్యం చూశాం. మరి పన్నుల సంగతేంటి? అది కూడా చూద్దాం. పన్నుల లెక్కలోకి వెళ్తే ముందుగా మనం క్యాపిటల్ గెయిన్స్ గురించి తెలుసుకోవాలి. అంటే సింపుల్, మన పెట్టుబడి అమ్మినప్పుడు వచ్చే లాభంపై కట్టే పన్నే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇక్కడ చూడండి, ఫిజికల్ గోల్డ్కి, ఈటీఎఫ్లకి పన్నులు ఒకేలా ఉన్నా లాంగ్ టర్మ్ పీరియడ్ వేరుగా ఉంది. ఇవన్నీ చూశాక పెట్టుబడి కోసమే బంగారం కొనాలంటే ఏది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది? తక్కువ ఖర్చులు, పూర్తి భద్రత, సులభంగా కొనడం, అమ్మడం, వీటన్నిటివల్ల గోల్డ్ ఈటీఎఫ్లే బెటర్. మరి మీ పెట్టుబడి ప్రణాళిక ఏంటి? డబ్బు విషయంలో ఇప్పుడే మేల్కొనండి. ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.